శ్రీమద్ విశ్వావసనామ సంవత్సర కనుమ పండుగ నాడు రథం ముగ్గు మా ఇంటి ముంగిట్లో వేసిన రథం ముగ్గు. అయితే దీని గురించి చాలామందికి సరైన అవగాహన లేక కనుమ పండుగ రోజున ఇంటి ముందు రథం ముగ్గు మాత్రం వేయాలి, ఇంటి ముంగిట్లో ఇంకెక్కడ కూడా ముగ్గులు ఏం వేయకూడదు అనుకుంటూ ఉంటారు. కానీ అది కాదు. కనుమ పండుగ నాడు ఇంటి ముంగిట్లో అంటే సింహద్వారానికి ఎదురుగా రథం ముగ్గు వేయాలి. మిగిలినవన్నీ ముగ్గులు మామూలే. అంటే ఆ రోజు వరకు అంటే సంక్రాంతి పండుగ రోజు వరకు ఈ ధనుర్మాసం అంతా కూడా ఇంటి ముంగిట్లో మనం నెలకంటి వేస్తాం. నెలకంటి ముగ్గు వేసి మిగిలిన ముగ్గులన్నీ రోజు రకరకాల రంగబల్లుల్ని పెట్టుకుంటూ ఉంటాం. అయితే కనుమ పండుగ నాడు మాత్రం ఏం చేయాలంటే ఇంటి ముంగిట్లో ఆ నెలకంటి వేసే చోట్లో రథం ముగ్గు వేయాలన్నమాట. వేసి మిగిలిన ముగ్గులన్నీ మామూలే, రకరకాల ముగ్గులు పెట్టుకోవడమే. ఆ తర్వాత ముక్కనుమ రోజున ఏం చేయాలంటే మళ్ళీ రథం ముగ్గు వేసి ఆ రథం మిగిలిన ముగ్గులన్నీ మామూలే వేసి ఆ రథాన్ని అప్పుడు ఆ ముగ్గుల్లోంచి లాక్కుంటూ వెళ్ళాలన్నమాట. అది చేయవలసిన పని. ఇది తెలియక చాలామంది కనుమనాడు రథం ముగ్గు మాత్రం వేయాలి, ముక్కనుమనాడు ఆ రథాన్ని లాగాలి, ఇంకేం ముగ్గులు వేయకూడదు అన్నట్లుగా చెప్తూ ఉంటారు. ముగ్గులు నిత్యం మనం వేసుకుంటూనే ఉండాలి. కాకపోతే ఈ ముగ్గుల్ని ప్రత్యేకంగా ఇలా లాగుతారనమాట. అయితే మర్నాటి నుంచి మళ్ళీ ముగ్గులు పెట్టుకోవద్దని కాదు, మర్నాటి నుంచి కూడా మీరు ముగ్గులు పెట్టుకోవచ్చు. అంటే అందరూ చేసే పని ఏంటంటే ఈ ధనుర్మాసం అంతా ముగ్గులు పెట్టి ఇంక మిగిలిన రోజులే ఇంక ముగ్గులు పెట్టక్కర్లేదు అనుకుంటూ ఉంటారు. మన ఇంటి ముంగిట్లో మన ఇంటి చుట్టుపక్కల నిత్యం నిరంతరం రకరకాల ముగ్గులు పెట్టుకుంటూనే ఉండాలి. ధనుర్మాసంలో విశేషించి ముగ్గుల్ని ఖచ్చితంగా పెట్టాలి. పెట్టి చివరి రోజున రథం లాగాలి, అంతేగాని తర్వాత మానేమని కాదు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ నెల్లాళ్ళు మాత్రం ముగ్గులు వేయాలి, ఒక్కసారి రథం వేసి లాగేసామంటే ఇంక ముగ్గులు వేయకూడదు అనుకుంటున్నారు. అది కాదు. మన ఇంటి చుట్టూ నిరంతరం 365 రోజులు చక్కగా ముగ్గులు ఉండి తీరవలసిందే ఖచ్చితంగా. అయితే ఈ నెలలో అయితే విధి తప్పకుండా ప్రతిరోజు వేయవలసిన అన్ని ముగ్గులు అని దాని అర్థం. కనీసం ఈ సంవత్సరం అంతా చేయకపోయినా అప్పుడైనా చేస్తారనే ఉద్దేశంతో చెప్పే మాట. అంటే వినాయక చవితి నవరాత్రులు చేయమన్నాం కదా అని చెప్పేసి నవరాత్రులు అయిన తర్వాత వినాయకుడికి పూజ చేయొద్దని అది అర్థం. అంచేత మన ఇంటి చుట్టూ నిరంతరం ఎప్పుడూ కూడా ముగ్గులు వేస్తూనే ఉండాలి, వేస్తూనే ఉండండి. రథం లాగేసాం కాబట్టి అయిపోయింది అనుకోవద్దు. ఈ ముగ్గులే మన ఇంట్లో ఉండే వాళ్ళందరికీ ప్రాణరక్షణ అని గుర్తుపెట్టుకోండి. రకరకాల దుష్టశక్తులు మన ఇంట్లోకి రాకుండా కాపాడే లక్ష్మణ రేఖలే ఈ ముగ్గులు. అందుకని ముగ్గులు వేయడం మాత్రం మానవద్దు.